కన్ఫర్మ్ అయ్యే వరకు ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్కి అయినా మా ఫ్యామిలీకి అయినా. తెలీదు. ఫస్ట్ చూద్దాం గాయస్. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాను నాకే తెలియదు అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేనికి ఫస్ట్ టెస్ట్ చేయకుండానే పాజిటివ్. నిజంగా ఏం మాట్లాడా అర్థం కావట్లేదు. ఎస్ కింద కన్సిడర్ చేయాలా లేకపోతే కాదా? నేను ఎస్ కింద కన్సిడర్ చేద్దామని అనుకుంటున్నా. ఎస్ కిందే అవ్వాలని కూడా కోరుకుంటున్నా. కడలలై పోలే వందు కరైகளை அள்ளும் ஒன்று. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఆబ్వియస్లీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థం ఉంటుంది. నేను ప్రెగ్నెంటా కాదా అసలు ఏంటి అని చెప్పేసి. సో నేనైతే అసలు మొత్తం రియాక్షన్ అంటే మొత్తం అంతా వీడియో అయితే నేను షూట్ చేశాను. నెక్స్ట్ అంతా అని అసలు ఏంటి అనేది అని చెప్పేసి. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది అసలు ఏంటి అని చెప్పేసి. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రెగ్నెంటా కాదా లేకపోతే నా రిజల్ట్స్ ఏమొచ్చాయి నేను టెస్ట్ చేసుకున్నవి అవంతా కూడాని. అండ్ ఎస్, సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా కంటిన్యూగా చూడండి. సో ఇలా బాత్రూంలో చేయడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, బట్ చేద్దాం. సో నేనైతే ఇది తెప్పించుకున్నా, ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా. బికాజ్ ఇఫ్ కాకపోతే బాగోదు కదా, ఇప్పుడు మా ఇంట్లో చెప్పేసుకున్నట్టు తెలిసిపోయినట్టు అవుతుంది. నాకు అలా ఇష్టం లేదు. సో అందుకే నేను జస్ట్ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది టెస్ట్ చేద్దాం. సో నాకైతే టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు పడుతున్నా కూడా అర్థం కావట్లేదు. అండ్ అలానే నర్వస్గా కూడా ఉంది. ఎస్, సో టెస్ట్ చేద్దాం ఫస్ట్ అసలు ఏమొస్తుందో అని. ఏంటిది ఫస్ట్ ఇందులో ఏమున్నాయో చూడాలి. ఏమున్నాయో చూడాలనేది అసలు ఇది ఎలా అనేది, అసలు ఇది నిజంగా వర్క్ అవుతుందా అంటే. నేను కొన్ని వీడియోస్ చూసాను, నాకు 2 days నుంచి డౌట్ ఉంటే కొన్ని వీడియోస్ చూసి అంటే ఎలా ఏది కరెక్ట్ ఏది చూడాలి అని చెప్పి కొన్ని చూసుకున్నా. సో ఇది అయితే ఇందులో ఎలా వచ్చింది? ఓకే, కొన్ని తెలీదు. ఫస్ట్ చూద్దాం గాయస్. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాను నాకే తెలియదు అసలు. ఐఎమ్ గెటింగ్ వరీడ్, ఓ నర్వస్. సో ఈ 2 ఇచ్చాడు. 99% యాక్యురేట్ అని చూపిస్తుంది. అంటే 1% ఏంటి? నాకైతే చాలా టెన్షన్గానే ఉంది. టెన్షన్ ఎందుకు పడుతున్నాను అసలు? ఈ మెంటల్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. దేనికి ఫస్ట్ టెస్ట్ చేయకుండానే ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు గాయస్. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కొన్ని మాటల్ని. ఇంకా నేను ఎవ్వరికీ చెప్పలేదు, కనీసం మా ఫ్రెండ్స్కి కూడా ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు. సో అబౌట్ దిస్, ఎందుకంటే నాకే షూర్ షూర్ కాను కాబట్టి. సో లెట్స్ సీ
ఏముంటుందో ఏమవుతుందో. సో నేను ఇప్పుడు ఇది టెస్ట్ చేసి మీకు చూపిస్తా. వచ్చే సింధూరం అంటిస్తుంది షిట్. సో ఇదైతే ఇలా ఇచ్చాడు, కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయాలి. సో లెట్స్ టెస్ట్ దిస్. టెస్ట్ చేద్దాం. కరెక్ట్గానే వేసావు కదా. అంతేనేమో. ఈ పింక్ లైన్స్. సో పక్కన పెట్టా, చూద్దాం ఏం వస్తుందో. చూడొచ్చు కదా, ఒకటి లైట్గా వచ్చింది. షోర్ కాదా, ప్యాకెట్లో చూసుకుందాం. థింక్ పాజిటివ్. నిజంగా ఏం మాట్లాడా అర్థం కావట్లేదు. లిటరల్లీ షర్వింగ్ అవుతున్నాను, షేక్ అవుతుంది నా బాడీ అంతా. అసలు అంటే ఇది నెవర్ ఎక్స్పెక్టింగ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వీడియో. సో నేను దీన్ని 100% షూర్ అనుకోలేను, బికాజ్ నాకు అసలు తెలీదు ఇది నిజమో కాదో కూడా నాకు నమ్మబుద్ధి కావటం లేదు. సో ఫస్ట్ క్లియర్ అవుదాం. ఎస్, అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సెట్ చేసుకుంది అసలు సరిగ్గా ఉండట్లేదు. కానీ ఒకటి లైట్గా వచ్చింది. సో నేను మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేసుకుంటాను, బికాజ్ షోరే ఐఎమ్ ఫీలింగ్ సమ్ సిమ్టమ్స్. కానీ అయినా నేను రీచెక్ చేసుకుంటా. బట్ ఇది నిజమైతే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో ఓకే, ఇంకెక్కడ చాలు, నేను బయట వీడియో తీస్తా తర్వాతది. సో ఓకే. సో నేను టెస్ట్ అనేది ఈవినింగ్ టైం చేసుకున్నా, నా ఫ్రెండ్కి చెప్తే. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి లేవగానే. సో ఇప్పుడు లేచాను కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకుంటాను. 99% కన్ఫర్మే, బట్ స్టిల్, ఎందుకంటే ప్రతిసారి మనం టెస్ట్ చేసింది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుందని ఉండదంట. సమ్ టైమ్స్ అది అంటే అలా కూడా చూపించవచ్చు. సో నువ్వు ఫస్ట్ అలా కూడా ట్రై చేయని చెప్పింది. నేను కన్ఫర్మ్ అయ్యే వరకు ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్కైనా మా ఫ్యామిలీకైనా, సో తేజకైనా నేను 100% కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. సో ఇలా నేను ఇలా టెస్ట్ చేసి ఇది కన్ఫర్మ్ అయితే, సో తేజకి ఎలా నేను రివీల్ చేయాలా అని ఆలోచిస్తున్నా. సో చెప్పాలి, తను ఎలా రియాక్ట్ అవుతాడో కూడా నాకు తెలియడం లేదు. సో ఫస్ట్ అయితే లెట్ మీ టేస్ట్ అగైన్ అండ్ చూద్దాం ఏమొస్తుందో. పాజిటివ్గా వస్తుంది. సో యా, టెస్ట్ చేశాక మళ్ళీ మాట్లాడదాం. ఈ కెమెరా సెట్ చేసుకోవడానికే నాకు పడుతుంది తిప్పలు, చెప్పక్కర్లేదు ఇంకా. సో మా ఫ్రెండ్ చెప్పినట్టు నేను టెస్ట్ చేసుకున్నా. సో ఏమొచ్చిందో మీరే చూడండి. సో మళ్ళీ సేమ్ 2 పింక్ లైన్స్ అయితే వచ్చాయి. బట్ ఒకటి లైట్ వచ్చింది. ఫస్ట్ టైం నేను అంటే నార్మల్గా ఉన్నప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడైతే మరీ లైట్ వచ్చింది అనుకుంటా. ఇది కొంచెం బెటర్, దానికన్నా కంపేర్ చేస్తే కొంచెం డార్క్ వచ్చింది, కానీ మరీ అంత డార్క్ అయితే రాలేదు.
సో నాకు అదే తెలియట్లేదు. హా, ఇది నేను ఎస్ కింద కన్సిడర్ చేయాలా లేకపోతే కాదా ఏంటా? మా ఫ్రెండ్ అయితే ఇఫ్ నీకు 2 లైన్స్ వస్తున్నాయి బట్ ఇఫ్ షూర్ కాదు అంటే హాస్పిటల్కి వెళ్ళి డెఫినెట్గా చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుంటే నీకు తెలుస్తుంది అది అవునా కాదా అనేది అని చెప్పి తను చెప్పింది. బట్ ఇప్పుడు చెక్ చేయించుకోవాలంటే మనం సింగిల్గా వెళ్ళి చెక్ చేసే అంత ఐ మీన్ ఆ ధైర్యం నాలో అయితే అస్సలు లేదు. నాకు సింగిల్గా నేను అసలు కింద షాప్కే వెళ్ళను. అలాంటిది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసి నాకు పక్కన ఖచ్చితంగా ఎవరు ఒక పర్సన్ అయితే డెఫినెట్లీ ఉండాలి. భయంగా ఉంటుంది. నేను ఎక్కడ కూడా సింగిల్గా వెళ్ళను. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రియాంకతోనే లైక్ నాకు ఒక పర్సన్ పక్కన ఉండడం అలవాటు. ఒక స్కూల్కి నేను వెళ్ళి సరే ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్లీ నా పక్కన ప్రియాంకనే ఉండేదన్నమాట. సో దానివల్ల నాకు సింగిల్గా వెళ్ళాలంటే ప్యానిక్ అయిపోతాను. లేదంటే డెఫినెట్గా నేను సింగిల్గా వెళ్ళి టెస్ట్ చేయించుకునేదాన్ని అసలు ఏంటి అని చెప్పి, బికాజ్ క్లారిటీ ఉండాలి అని. బట్ నేను 90% దీన్ని ఎస్ కింద కన్సిడర్ చేద్దామని అనుకుంటున్నా. ఎస్ కిందే అవ్వాలని కూడా కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఇది నేను అసలు ఏం మాట్లాడుతున్నానో నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఆ, ఒకవైపు నుంచి ఇది అవునా కాదా, కాదా అవునా, అసలు ఏంటి ఒక డిఫరెంట్ ఇందులో ఉన్న చెప్పాలి తొందరగా అందరికీ మీతో షేర్ చేసుకోవాలి. మీతో ఎలాగో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు తెలిసి నేను మీతోనే షేర్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానంటే అది నేను ముందుగా మిమ్మల్ని నేను షూట్ చేసి చెప్పుకుంటున్నట్టు. సో ఇంకా ఇటు పక్క తేజాకి చెప్పాలి అండ్ మా ఫ్యామిలీకి చెప్పాలి, మా ఫ్యామిలీస్కి అందరికీ. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. అందరూ ఎలా రియాక్ట్ అవుతారో, ఏమంటారో ఏంటో. సో ఇది కొంచెం డిఫరెంట్ ఫీల్ కదా, సో కొంచెం భయంగా ఉంది. యాక్చువల్గా అయితే హ్యాపీనే, నేను చాలా హ్యాపీ. ఇఫ్ ఇది ఎస్ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతా. బట్ తేజ ఎలా ఫీల్ అవుతారో అసలు. తేజ ఇది దీనికోసం ఇంకా అప్పుడు అంటే మాకు రీసెంట్గానే కదా వెడ్డింగ్ అనేది, మా పెళ్ళి అనేది అయింది. సో తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నాకు అదే టెన్షన్గా ఉంది. తను అంటాడా లేదంటే నో అంటాడా అసలు ఎందుకు అంటే మేము యాక్చువల్లీ ఇంత త్వరగా ప్లానింగ్ అనేది చేసుకోలేదు. ఇవంతా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. యాక్చువల్లీ తను ఏమంటున్నాడు, తన రియాక్షన్ ఏంటి, అండ్ ఇది ఎస్ అయితే మా ఒపీనియన్ ఏంటి, మా రియాక్షన్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అంతే. సో మా ఫ్యామిలీస్కి అయితే డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశారు. అదేంటో అంటే మీరందరూ కూడా అసలు మాకు వెడ్డింగ్ అవ్వలేనప్పటి నుంచి మీరు పట్టుకున్నారనమాట. అక్క నువ్వు ప్రెగ్నెంటా. అరే అసలు నేను అనుకున్నా నాకు పెళ్ళి ఎందుకు ఉంటుంది, అప్పుడు ఎలా అడుగుతున్నారు. చిన్న నాకు స్టమక్ కనిపిస్తే మనం ప్రెగ్నెంట్ అయిపోతామా, లైక్ నేను అలా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ కొన్ని అంటే ఎప్పుడు మేము గోవాకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా యాక్చువల్ నాకు అప్పటి నుంచే కొంచెం స్టమక్ అనేది వచ్చింది. అప్పుడే నాకు కొంచెం బాడీ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటున్నాను. తీసుకోవడం అంటే అది మంచి ఫుడ్ ఏం కాదు గైస్, కానీ ముందు అస్సలు తినేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు తింటున్నాం. సో దానివల్ల కొంచెం ఫుడ్ దానివల్ల అదే వెయిట్ పెరిగి స్టమక్లోకి మనకు ఫస్ట్ కనిపిస్తుంది అంట. నాకు ఎక్కడ కనిపించిన ఐ మీన్ ఏమంటారు వెయిట్ అనేది ఎక్కడ కనిపించినా పర్లేదు, బట్ నాకు కొంచెం చబ్బి అవ్వాలి అనే ఇంటెన్షన్ చాలా ఎక్కువ ఉండే. దాని తర్వాత పొట్ట ఒకటే వచ్చేస్తుంటే నా డ్రెస్సెస్లో అన్నిట్లోని బాగుండేది కాదు. ప్రియాంకకి అయితే పొట్ట అస్సలు రాలేదు, నాకైతే కొంచెం పొట్ట వస్తుంది. చిన్నప్పుడు కూడా నాకు ఉండేది. సో మా చెల్లిని చూసి మా చెల్లికి పొట్టలేదు, నాకు పొట్ట వచ్చేసింది అని చెప్పేసి నేనైతే ఫుడ్ మానేసి స్టెప్స్ ఎక్కి దిగి చేస్తాను. అప్పుడంటే మనకు ఓపిక ఎక్కువ, కానీ ఇప్పుడు నాకు ఆ ఓపిక అస్సలు లేదు. సో తర్వాత కూడా అనుకున్నా ఓకే నేను కొంచెం ఫుడ్ లిమిట్ చేద్దాం, డైట్ ఫాలో అయ్యానంటే మళ్ళీ సన్నం అయిపోతాను, బాగోదబ్బా అనుకొని సర్లే కొంచెమే కదా అని అలా ఉండిపోయాం. సో మా ఎంగేజ్మెంట్ ఆగస్ట్లో అయ్యింది. తర్వాత ఇన్ని మంత్స్ గ్యాప్ తర్వాత మా పెళ్ళి అయ్యింది. చాలా మంత్స్, అసలు ఎన్ని మంత్స్ గ్యాప్. యాక్చువల్లీ ఆబ్వియస్లీ మా ఇంట్లో ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకున్నా అది మా ఇష్టం మీద వదిలేశారు. పెళ్ళి మాత్రం ఫెబ్లోనే చేస్తాం అని డిసైడ్ అయిపోయారు అనమాట మా మమ్మీ. అండ్ నాకు కూడా ఫెబ్లో చేసుకోవాలని ఇష్టం. బికాస్ అది మా అమ్మమ్మకి అంటే మా అమ్మమ్మ గారు ఉన్నారా, ఆమె మా మమ్మీకి ఫెబ్లోనే వెడ్డింగ్ అనేది చేద్దాం అనుకున్నారు. కానీ మమ్మీది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి
తను చేసుకోలేకపోయారు. సో అందుకే నాకైనా ఫెబ్లో చేద్దాం. అండ్ అలా కాకుండా అది ఒక్కటే రీజన్ కాదు, ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి శివుడు పార్వతి అంటే చాలా ఇష్టం. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, వాళ్ళ వెడ్డింగ్ కూడా ఫెబ్లోనే అయ్యింది అన్న ఇంటెన్షన్, ఇంకా ఫీల్ మమ్మీకి ఇంకా అంత ఫెబ్లో చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది అని మమ్మీకి ఫెబ్లో చేయడమే ఇష్టం. సో నాకు ఫెబ్ ఇష్టం, నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఫెబ్లో అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ అయినా 1-2 monthsలోనే పెళ్ళి అనేది చేసేస్తారు, కానీ మాకు ఎంగేజ్మెంట్ అయినా 6 months గ్యాప్ అనుకుంటా, నాకు తెలీదు. ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ ఏంటంటే ఎన్ని మంత్స్ గ్యాప్ వచ్చిందో మీరే కౌంట్ చేసుకోండి, మీరే కౌంట్ చేసి నాకు చెప్పండి కమెంట్స్లో. సో అంటే పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెన్సీ అంటే నేను నమ్మలేకపోతున్నాను, అసలు ఇది నిజమా కాదా అంటే. నేను అనుకున్న ఎంత టైం పడుతుంది ఏంటో ఎలా, ఐ మీన్ నా కిడ్స్ అయితే చాలా ఇష్టం, బట్ అలా అని అంత ఎర్లీ అనుకోలేదు. అలా అని నాకు లేట్గా ఒక ప్లానింగ్ అవన్నీ చేసుకున్నాక అని నాకు ఇష్టం లేదు. బికాజ్ కొన్ని సర్ప్రైజెస్ మనకి తర్వాత వస్తేనే బాగుంటాయి, ఐ మీన్ సడన్గా ఉంటేనే బాగుంటుంది, అంటే సర్ప్రైజ్ లాగా ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. బికాజ్ నేను ఏది ప్లాన్ చేసినా అది ఎప్పటికీ అస్సలు అవ్వవు. సో అందుకే నాకు ప్లానింగ్స్ కాకుండా ఇలా సర్ప్రైజ్ అయితే చాలా ఇష్టం. సో నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నా. మా ఇంట్లో వాళ్ళు అందరూ, మా హస్బెండ్ అంటే మా తేజ గారు ఎలా ఫీల్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో టెన్షన్గా ఉంది నాకు చాలా. అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా వాళ్ళతో లైక్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పాలి, లేకపోతే ఏంటా అనేది ఫుల్ కన్ఫ్యూజన్, అసలు ఎలా రివీల్ చేయాలి. బట్ మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్, అందరి రియాక్షన్స్ని నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను, ఎస్పెషల్లీ తేజ గారిది. సో ఎలా చేయాలో కూడా నాకు అంటే వాళ్ళకి ఎలా చెప్తే ఐ మీన్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటి. నాకు రొటీన్గా జస్ట్ నార్మల్గా చెప్పకుండా ఏదైనా డిఫరెంట్గా చెప్పాలి అన్నట్టు ఫీల్ ఉంది. నేనైతే కన్ఫామే అనుకుంటున్నా కాదు, కన్ఫామే డెఫినెట్లీ. బికాజ్ నేను కొన్ని వీడియోస్ కూడా చూసుకున్నాను, నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత అన్నీ నేను రీచెక్ చేసుకుంటున్నాను పదే. సో ఇది కన్ఫామ్, ఎందుకంటే ఫస్ట్ నాకు లైట్ కలర్ అంటే 2 లైన్స్లోనే ఒకటి కొంచెం లైట్ పింక్ వచ్చింది కాబట్టి నేను షోర్ కాలేకపోయాను. మేబీ ఇది ఇన్వాలిడ్ అవ్వచ్చేమో అన్న ఫీల్ ఉండేది నాకు. బట్ ఇది కొంచెం డార్క్ వచ్చింది కాబట్టి మేబీ దీన్ని నేను ఎస్ కింద కన్సిడర్ అయితే చేస్తున్నా. అవునైతే మంచిది, కాదన్నా మనం ఏం చేయలేము. బట్ ఓకే, ఇయర్ నాకు అన్నీ కొంచెం మంచి జరగాలి, అన్నీ మంచిగా అయిపోవాలి. మా పెళ్ళి ఇయర్ నాకు చాలా చాలా స్పెషల్, బికాజ్ కష్టపడి మేము ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాము. మాది ఇయరే ఎన్నో చూసుకొని ఎన్నో ఫేస్ చేసి చేసుకున్నాం కాబట్టి నాకు ఇయర్ అంతా చాలా ఇష్టమే. సో ఇది కూడా మేము మర్చిపోలేని మెమొరీ ఉంటుంది ఇఫ్ ఇది ఎస్ అయితే. సో చూద్దాం. కష్టపడి వీడియో షూట్ అయితే చేసుకున్నాను, కానీ హాఫ్ ఎలానో నా హెడ్ని కొంచెం ఎగరేసేసుకున్నాను, బాడీని సగం చేసేసుకున్నాను, ఎలాగో క్లమ్జీగా అయితే వీడియో షూట్ చేసేసుకున్నాను కొంచెం వరకుని. అండ్ సో మా ఇంట్లో వాళ్ళకి అండ్ తేజకి అందరికీ నేను నా ప్రెగ్నెన్సీది చెప్పాలి, రివీల్ చేయాలి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదైతే నేను ఆబ్వియస్లీ మా ఛానల్లో పెడతాను. సో తేజస్ప్రే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా వీడియోస్ ఏమీ స్టార్ట్ చేయలేదు, సో మేము అందులో కూడా వీడియోస్ ఇకపై స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ అవ్వడం లేదు, బికాజ్ అటు ఇటు ఉంటున్నాము. అండ్ వెడ్డింగ్ తర్వాత నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు, చాలా డల్గా చాలా నీరసంగా ఉంటుంది నాకు. సో దానివల్ల నేను వీడియోస్ అనేవి షూట్ చేయలేకపోతున్నాం. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే కొంచెం ఇంకా కొత్త కదా, టైం పడుతుంది నాకు వీడియోస్ అనేవి షూట్ చేయడానికి. బికాజ్ నేను చాలా ఇంట్రోవర్ట్, కెమెరా ముందు మాట్లాడుతున్నంత అస్సలు ఐ మీన్ నేను అస్సలు అంత మీకు నేను మీతో నేను ఇంత షేర్ చేసుకుంటున్నట్టు, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నట్టు నేను బయట అస్సలు కాదు. చాలా ఇంట్రోవర్ట్, చాలా తక్కువ మాట్లాడతాను. సో అక్కడ అలా వీడియో షూట్ తీయడానికి నాకు టైం పడుతుంది. స్టార్టింగ్లో ఒక
చిన్న వీడియో, నాకు తెలిసి 5 minutes వీడియో ఇంకా తేజానే తీశారు. సో ఆ వీడియో తేజ తీస్తుంటే నేను సిగ్గుపడిపోతుంది అనమాట. నాకు చాలా అన్కంఫర్టబుల్గా, చాలా షైగా ఉండేది. అంటే ఏమనుకుంటారా ఏంటా అని చెప్పి భయంగా ఉండేది. సో అవన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేయాలి. యాక్చువల్లీ వెడ్డింగ్ వీడియోస్ కూడా ఇంకేవి పోస్ట్ చేయలేదు. సో అవి కూడా 1 by 1 పోస్ట్ చేయాలి. ఇది పోస్ట్ చేసేసరికి వెడ్డింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేసేసి ఉంటాను. చూద్దాం. అండ్ ఇంకా మా ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వైజాగ్ ట్విన్స్ ఛానల్ని. అండ్ అలానే తేజస్ప్రియ ఆఫీషియల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా జస్ట్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కాబట్టి చాలా టెన్షన్గా ఉన్నా అనుకుంటా. ఈ ఫీల్ నాకు ఎలా ఉందా, లేకపోతే డెఫినెట్గా ప్రతి ఒక్క అమ్మాయికి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇలానే కొంచెం నర్వస్గా, హ్యాపీగా ఎలా ఉంటుందో మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫీలింగ్ని కూడా కింద నాతో షేర్ చేసుకోండి. బికాస్ నాకైతే చూడాలని ఉంది, నేను ఎంత డిఫరెంట్గా రియాక్ట్ అయ్యానా, లేకపోతే అందరికీ ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుందా ఏంటనేది నేను డెఫినెట్లీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందరూ ఎలా మీరు అనుకున్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్ని వీడియోస్ 1 by 1 అయితే మేము పోస్ట్ చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి లవ్ యూ. బై బాయ్. సారీ, ఐ లవ్ యూ. బై బాయ్.